ఈసారి మొబైల్ని చాలా డ్యూరబుల్గా తీసుకొచ్చారు. IP68 రేటింగ్ కూడా ఉంటుంది. డైరెక్ట్ ఇక నేను వాటర్లో వేసేసాను చూడండి, అయినా కూడా మొబైల్కి ఎటువంటి డ్యామేజ్ అనేది జరగలేదు. చాలా ఆరాంగా అయితే పనిచేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ దీన్ని చాలాసార్లు ఎత్తేసాను. చాలా దృఢంగా ఉంది. గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే వీళ్ళలో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ కూడా ఎత్తేసాను, ఏం డ్యామేజ్ జరగలేదు. అలా అని చెప్పేసి నేను మిమ్మల్ని ఎత్తేమని చెప్పట్లేదు, మొబైల్ అనేది దృఢంగా ఉంది అని చెప్పడానికి మాత్రమే. సో మరి ఈ మొబైల్ ఏంటి అనుకుంటున్నారా? ఇదే పోకో X7 Pro. సో చాలా మంచి మంచి ఫీచర్స్ తోటి ఈ మొబైల్ని ఒక ఆల్రౌండర్ మొబైల్ లాగా తీసుకొచ్చారని చెప్పేసి అయితే నాకు అనిపించింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 15 తోటి వచ్చింది, అంటే లేటెస్ట్ OS. దీంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ ఎలా ఉన్నాయనేది మీరు ఒకసారి చూసేయండి. అయితే ఈసారి వీళ్ళు కెమెరాలో చాలా రకాల ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. సో అవి కూడా ఒక్కొక్కటి ఎలా వర్క్ చేస్తాయి. ఫొటోస్ క్యాప్చర్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఈ పెన్సిల్ బటన్ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఫీచర్ వచ్చింది చూడండి. దీన్ని ప్రెస్ చేస్తే ఇందులో మనకు చాలా రకాల మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్కైకి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు నాకు స్కై అనేది ఇలా కనిపిస్తుంది కదా, అలా కాకుండా ఇక్కడ నాకు సన్నీ లాగా కనిపించాలనుకోండి, ఇక్కడ నేను ప్రెస్ చేసి చూడండి, ఇక్కడ మనకు ఈ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవ్వడం మీరు చూడొచ్చు. అంటే డిఫరెంట్ క్లౌడ్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతున్నాయి. సో వీటిని అన్నింటినీ మనం ఇట్లా డౌన్లోడ్ చేసుకొని మనకు నచ్చినట్టు పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీకు రెయిన్బో కావాలి అంటే రెయిన్బో బటన్ ప్రెస్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు రెయిన్బో వచ్చినట్టు వచ్చింది. ఓకే, సో ఇలా కూడా చేయొచ్చు. దీంతోపాటు ఇక్కడ మనకు ఈవినింగ్ లాంటిది కావాలి, నైట్ లాంటిది కావాలి అని అనుకుంటే దాన్ని ప్రెస్ చేస్తే అటువంటి స్కై బ్యాక్గ్రౌండ్ అనేది మారిపోద్ది అన్నట్టు. అలా మనకు డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఎక్స్పాండ్ అని చూసారు, దీన్ని యూస్ చేస్తే మనం దీనికి సంబంధించిన ఆస్పెక్ట్ రేషియో పెంచడంతో పాటు ఇలా మనకు నచ్చినట్టు దానికి సంబంధించి ప్రొఫెషనల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా మనము చేంజ్ చేసేసుకోవచ్చు. అలా కాకుండా మనం కస్టమ్ బటన్ ప్రెస్ చేసుకొని మనం కూడా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇరేజ్ బటన్ యూస్ చేస్తే ఇప్పటికే మీరు వీటిని చాలా దాంట్లో చూసుంటారు. సో ఇక్కడ మనకు రిమూవ్ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ యూస్ చేసి మనం నచ్చని దాన్ని ఇలా బటన్ దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచి ఆ ఆబ్జెక్ట్ అనేది ఇరేజ్ అయిపోద్ది. సో ఇక్కడ మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత రిమూవ్ లైన్స్, రిమూవ్ పీపుల్స్, అంటే ఒకవేళ మన ఫోటోలో మనుషులు ఉన్నప్పుడు మనుషులను కూడా ఇది రిమూవ్ చేయగలుగుద్ది అన్నట్టు. సో అటువంటి ఒక ఫీచర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్షన్స్ ఉంటాయి చూసారా, సో ఆ రిఫ్లెక్షన్స్ని రిమూవ్ చేయడానికి ఇక్కడ ఒక ఫీచర్ని ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్, దీనిలో చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో దీనిలో మనం ఇప్పుడు దీనిలో నోట్స్ అని చెప్పేసి ఒక యాప్ ఉంది, దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ని దీనిలో పేస్ట్ చేశాను. ఇక్కడ బటన్ ప్రెస్ చేసిన వెంటనే దీన్ని మొత్తం మనం ఒక సమ్మరీ లాగా మార్చాలంటే ఇక్కడ మనకు సమ్మరీ అని చూసారా, దీన్ని మనం ప్రెస్ చేసిన వెంటనే సో దీని అంతటిని ఒక సమ్మరీ లాగా క్రియేట్ చేసి మనకి ఇస్తుంది. అంటే పెద్ద నోట్స్ ఉంటాయి చూసారా, దాంట్లో మనకు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ కావాలి అని అంటే దీన్ని యూస్ చేయొచ్చు. సో ఇలా మనకు ఒక సమ్మరీ లాగా ఈజీగా చేస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనం బటన్ ప్రెస్ చేసినట్టయితే సో అలానే మనకు లేఅవుట్ అని చెప్పేసి ఇటువంటి ఫీచర్ కూడా ఉంది. అలానే ప్రూఫ్ రీడింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. అలానే మనం ట్రాన్స్లేటర్ని కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ మీరు బ్యాక్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ బటన్ ప్రెస్ చేశారనుకోండి, ఇది ట్రాన్స్లేటర్ అన్నట్టు. ట్రాన్స్లేటర్ ఇక్కడ మాకు హిందీ ఉంది కానీ ప్రజెంట్ ఇక్కడ నాకు తెలుగు అయితే కనిపించలేదు. అలా మనకు ఒకవేళ నార్త్ సైడ్ వాళ్ళకైతే ఇలా ఈజీగా అయితే ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది. త్వరలో మరి తెలుగును కూడా తీసుకొస్తారు కావచ్చు. ప్రజెంట్ అయితే ఇలా ఈ ఫీచర్ని యూస్ చేయొచ్చు. ఇందులో మన కాల్ని ట్రాన్స్లేట్ చేసుకోవడానికి ఆన్ కాల్ ఇంటర్ప్రిటర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో దానికోసం ఇట్లా మనం పక్కకు స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్ప్రిటర్ ఉంది సార్, దీన్ని మనం ప్రెస్ చేసి సో ఇక్కడ మనం తీసుకునే లాంగ్వేజ్ ఆధారంగా ఆటోమేటిక్ ఇది ట్రాన్స్లేట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అక్కడ మనం మాట్లాడేదంతా ఇక్కడ వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఒకవేళ చైనీస్లో మాట్లాడితే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అవ్వడం అటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఆల్రెడీ పోకో X7 Proకి సంబంధించిన లాస్ట్ వీడియో మీరు చూశారు. సో ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడదాం. ఆ వీడియోలో చెప్పాను కదా, ఇంకా కొన్ని రోజులు వాడిన తర్వాత నేను దీని గురించి చెప్తానని చెప్పేసి. సో మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే గేమింగ్ పరంగా మాత్రం ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్ అనేది చాలా సూపర్గా పర్ఫామ్ చేస్తుంది. అయితే మన BGMIని ఎక్స్ట్రీమ్లో అయితే ప్లే చేసుకోవచ్చు. అయితే నేను గేమ్ ఆడుతున్నంతసేపు అయితే నాకు మొబైల్ అనేది హీట్ అయినట్టు అనిపించలేదు. ఎక్కడ కూడా మనకు ఫ్రేమ్ డ్రాప్స్ కనిపించవు. చాలా స్మూత్గా అయితే గేమ్ ప్లే చేసేసుకోవచ్చు. ఇక డే టు డే లైఫ్ యూసేజ్ గురించి మాట్లాడినట్టయితే ఆరాంగా అన్ని రకాల మల్టీ టాస్కింగ్లు అయితే దీనిలో చేసేసుకోవచ్చు. మీరు వీడియోలు చూడాలి అనుకుంటే 1.5K డిస్ప్లే ప్రొవైడ్ చేశారు, మంచి బ్రైట్నెస్ ప్రొవైడ్ చేశారు, స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. కాబట్టి ఎవరైతే ఎక్కువగా మూవీస్ చూస్తూ ఉంటారో వాళ్ళకి బాగుంటుంది. ప్లస్ బ్యాటరీ బ్యాకప్ ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. ఆరాంగా 1.5 డే వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది, మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా సరే. సో మరి మీరు మూవీస్ చూస్తారా, గేమ్స్ ఆడుకుంటారా, వితౌట్ టెన్షన్ దీనిలో గేమింగ్ చేసేసుకోవచ్చు. ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి చాలా ఫాస్ట్ కూడా మొబైల్ ఛార్జ్ అయిపోతుంది. అయితే మొబైల్లో మరి UI పరంగా చూసుకున్నట్టయితే
ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. బ్లోట్వేర్స్ ఉన్నాయి, అన్ఇన్స్టాల్ కూడా చేయొచ్చు. ముందు ముందు మరి ఇంకా యూఐని అప్డేట్ చేస్తారు కావచ్చు చూడాలి. ప్లస్ కెమెరా పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా నాకు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసాను. కాకపోతే ఇది గేమింగ్ మొబైల్ కాబట్టి, గేమ్ని దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేసిన మొబైల్ కాబట్టి జనరల్గా మనకు పోకో మొబైల్స్లలో ఇలానే ఉంటుంది. ఫొటోస్లలో ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది ఇంకా బెటర్గా ఉండొచ్చు అని చెప్పేసి నాకు అనిపించింది. ప్లస్ 3.5mm జాక్ కూడా దీనిలో లేదు. ఇవైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. మరి పోకో వాళ్ళు అగ్రెసివ్ ప్రైజింగ్లో మొబైల్స్ తీసుకొస్తూ ఉంటారు. మరి ఈ మొబైల్ ప్రైజింగ్ ఏముంటుంది అనేది చూసిన తర్వాత ఇక మనం మిగతా వాటి గురించి అయితే మాట్లాడొచ్చు. ప్రజెంట్ అయితే నాకు ఈ మొబైల్ అనేది బాగా అనిపించింది. దీంతో పాటు ఇక మనకు దీనిలో IP68 రేటింగ్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మొబైల్ అనేది డ్యూరబుల్ కూడా మారిపోయింది. ఓవరాల్ చూసుకున్నట్టయితే నాకైతే మొబైల్ బాగానే అనిపించింది. మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.